వెంటనే మీ అందరికి వడ్డీ తీసేశాను. చప్పట్లు చప్పట్లు. మీరు తీసుకున్న అప్పుకి అస్సలు మాత్రం కడితే చాలు, అదే 10,000 అనుకుంటాను. చప్పట్లు చప్పట్లు. ఒక్కొక్కరు మీ రిసీప్ట్లు తీసుకొచ్చి అప్పు కట్టి మీ వస్తువులు, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళండి. రిసిప్ట్లు మీ అబ్బాయి గారికి ఇచ్చావమ్మా. ఓహో, ఏంటమ్మా పొద్దున తాగొచ్చావా? నేను తాగి రావడం ఎదురా సచ్చునోడా, నువ్వేగా తీసుకున్నావు. ఇదిగో మీరు గాని ఏదో నాటకాలు గాని ఆడితే వడ్డీ మాఫీ ఉండదు. బయలుదేరండి. అమ్మో, నా కొడుకు బాగా కవర్ చేశాడు. ఇప్పుడు మనం కవర్ చేద్దాం. నాన్న చేతు టైం అన్యోహ సహ టైం అక్యోహు అంటే టైం మనది కానప్పుడు టెంప్ట్ అవ్వకూడదని గడియార పురాణంలో చెప్పారు. ఓహో, గడియారమా? అలాంటి పురాణం కూడా ఉందా అత్తయ్య గారు? గరుడ పురాణం ఉందా? నా దగ్గర లేదు. అయ్యా, నీ బొంద. గరుడ పురాణం ఉన్నట్టే గడియార పురాణం కూడా ఉంది. అది మీరు చదవలేదు, నేను చదివాను. చూస్తారేంటి? వచ్చి రిసిప్ట్లు ఇవ్వండి. వాళ్ళ దగ్గర మీ అబ్బాయి గారు తీసుకున్నారంట కదా, ఎలా ఇస్తారండి? నాకు తెలుసు అవి ఎక్కడున్నాయో. ఎక్కడున్నాయక్క అవి? అది దాని ఊత పదమమ్మా. ఏంటి మధు, వాళ్ళు చెప్తే నమ్మేస్తావా? సరే, ఒకవేళ నేను గనక రిసీట్లు తీసుకుని ఉంటే అవి నా చేతిలో ఉండాలిగా. ఏవి లేవే. పోనీ పని చేయమను, ఎవరినైనా వెళ్ళి ఆ రిసీట్లు తెమ్మను, 10,000 ఫ్రీగా ఇస్తా. మూసుకోరా. ఎవరు తీసుకొచ్చినా ఇస్తారా? ఎవరు తెచ్చినా ఇస్తా. ఒక్క నిమిషం అండి. ఓకేనా, అర్థమైందా? నిజమా? అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను మధు. ఒక్క నిమిషం. ఎక్కడికి పోతుందిరా? ఇవిగో అందరి రిసీట్స్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.